So okay, today we are going to learn some fun facts about teeth. Okay. How many times you brush a day? Very good. Okay. How do you brush? Show me how do you brush. Very good. Okay. I'll tell you today how to brush properly. Okay. Daily before your breakfast you have to brush. Okay. Just see the correct way of brushing. Okay. You have to take your brush like this, a smooth one, and you have to brush like this, round. Okay. Can you see all of you? Okay. On the sides also you have to brush like this. Okay. Brush round ga ila tippali nana. Okay na. Smooth ga. ఓకే ఇలా తిప్పాలి. ఓకే ఇలా ఫ్రంట్ సైడ్ లోపల కూడా చేసుకోవాలి కంపల్సరీగా. ఓకే ఇలా స్మూత్గా చేసుకోవాలి బ్రషింగ్. ఇలా బ్రష్ చేయాలి. చూడండి అందరూ ఇలా బ్రష్ చేసుకోవాలి. ఎలా చేస్తారు? వెరీ గుడ్. ఎన్నిసార్లు చేస్తారు రోజు బ్రషింగ్? వెరీ గుడ్. అందరికీ చాక్లెట్స్ ఇష్టమా? తింటారా బాగా? చాక్లెట్స్ తక్కువ తినాలి. ఎక్కువ తిన్నారనుకో ఇలా పళ్ళు పుచ్చిపోతాయి. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. ఓకే ఎప్పుడన్నా ఎవరన్నా బర్త్డేకో అలా చాక్లెట్స్ ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? చాక్లెట్ తిన్న తర్వాత వెరీ గుడ్. చాక్లెట్ తిన్న తర్వాత వెంటనే వాటర్ వేసుకొని నోట్లో బాగా పుక్కిలించుకోవాలి. ఓకేనా? థరో రిన్సింగ్ చేసుకోవాలి. అర్థమైందా? అలా చేసుకుంటే మీ చాక్లెట్ తిన్నదంతా కరిగిపోతుంది. ఓకే అలాగని ఎక్కువ చాక్లెట్స్ తినకూడదు. ఓకే వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే. ఏంటిది? ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటే ఏమవుతుంది? వెరీ గుడ్. చూడు ఇక్కడ చూడు, ఆ పళ్ళుకు నొప్పేసింది అందుకే ఏడుస్తుంది అది. ఓకేనా? అలా ఎక్కువ చాక్లెట్స్, కాఫీ, టీ, చిన్నపిల్లలు కదా మీరు అవి తాగకూడదు. ఓకేనా? కాఫీ, టీ తాగడము, ఇవి చూడు క్యాండీస్, చాక్లెట్స్ ఎక్కువ తీసుకున్నారంటే కూడా పళ్ళు పుచ్చిపోతాయి. పళ్ళు పుచ్చిపోతే నొప్పి వస్తుంది మళ్ళీ. ఓకేనా? పళ్ళు పుచ్చిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడు ఎక్కువ స్వీట్ డ్రింక్స్ ఉంటాయి కదా, థమ్స్అప్, కోకోకోలా అలాంటివి తాగకూడదు. ఓకేనా? ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి. ఓకేనా? ఎక్కువ పుల్లగా ఉండే వస్తువులు కూడా తీసుకోకూడదు. తీసుకుంటే పళ్ళు చల్లగా అయిపోయి నొప్పి వస్తుంది. ఓకేనా? ఇలాంటివి ఎప్పుడు తీసుకోకూడదు. చెప్పండి ఏమేమి తీసుకోకూడదు చాక్లెట్స్ కాకుండా? ఇంకా వెరీ గుడ్. ఏవి తింటే మన పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి? వెరీ గుడ్. నేను చెప్పేదా? ఎగ్స్ తినాలి బాగా, అప్పుడు పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందో పళ్ళు. ఓకేనా? పాలు బాగా తీసుకోవాలి. ఓకేనా? ఫిష్ బాగా తింటే కూడా పళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్. అలాగే మీట్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఇవి కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ పళ్ళు బాగుండడానికి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఏమి? ఆకుకూరలు తింటారా అందరూ? వెరీ గుడ్ నాన్న. ఓకే అలాగే మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇవి కాకుండా మీకు స్వీట్ ఇష్టం అంటే హనీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా? హనీ అంటే ఏమి? హనీ బీ నుంచి హనీ వస్తుంది కదా, అది చాలా మంచిది పంటికి. ఓకేనా? సో ఇవన్నీ తింటూ ఉంటే మీ పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకేనా? ఏం చెప్పండి, ఏం స్ట్రాంగ్గా ఉంటాయి పళ్ళు? ఏం తింటే స్ట్రాంగ్గా ఉంటాయి? వెరీ గుడ్ మా. లాస్ట్గా మనం బ్రషింగ్ డైలీ 2 times చేసుకోవాలి.
ఏమి తిన్నా ఏం చేసుకోవాలి? నోరు పుక్కలిచ్చుకోవాలి, రిన్స్ చేసుకోవాలి, నీట్గా వాటర్ వేసుకొని గార్గిల్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ చూడండి, కనబడుతుందా? అది ఫ్రంట్ టీత్కి అలా బ్రష్ చేసుకోవాలి. చూడు చూడు, ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఓకేనా? చేసుకుంటావా? ఓకే, వెరీ గుడ్ మ్యామ్. చూడండి, ఆ వీడియో చూడండి, అలా చేసుకోవాలి. ఇవి ఏమి చేసుకోకపోతే ఏమవుతుంది మీ పళ్ళల్లో? అదో ఇలాగ వస్తాయి. చూడు, అటు చూడు, లోపల చూడు, జర్మ్స్ వస్తాయి. చూడు, అటు చూడు ఎన్ని జర్మ్స్ ఉన్నాయో. ఆ జర్మ్స్ ఏం చేస్తాయి? పళ్ళు పుచ్చిపోతుంది. పుచ్చిపోతే నొప్పి వస్తుంది పళ్ళు, మళ్ళీ హాస్పిటల్కి రావాలి. ఓకేనా? హాస్పిటల్కి రాకుండా ఉండాలి అంటే అలా నీట్గా బ్రష్ చేసుకోవాలి. చూడు, బ్రష్ చేసుకుంటానే ఎంత నీట్గా అయిపోయిందో. ఓకేనా? సో ఇలా బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.